హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు ఒక టాపిక్, యువత మేలుకో. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కువ యూత్ వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉందంటే, సో రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, పాలిటిక్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో పాలిటిక్స్ అనేవి మనకు సంబంధించినవి కావు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్, రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళు వేరుగా ఉంటారు. యూత్ డియర్ యూత్ మీగా చెప్తున్నాను. సో మన ఆలోచన విధానము, మన యొక్క ఫ్యూచర్ జనరేషన్ గురించి ఎలా ఆలోచించాలంటే ఒక కొత్తగా ఆలోచించాలి. ఎందుకంటే యూత్ అనే వ్యక్తి ఒక వ్యక్తికి లేకపోతే అక్కడే ఆగిపోకూడదు. అంటే నువ్వు ఉన్న చోట నువ్వు ఆగిపోకూడదు. ఎందుకంటే నువ్వు ప్రపంచానికి ఒక దిక్చూచి. యూత్ నీకే చెప్తున్నా. సో ప్రపంచానికి ఒక రోల్ మోడల్, ప్రపంచానికి ఒక కింగ్ మేకర్గా ఉండాలి యూత్. సో కాబట్టి యూత్ అనే వ్యక్తి అక్కడ లోకల్గా రాజకీయాలు, అక్కడ స్థానిక రాజకీయాలు, అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటిలో ఎంటర్ అవ్వద్దు. దయచేసి మీ యొక్క ఫ్యూచర్ పాడవుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు యువతని కానీ కార్యకర్తలను కానీ ఉపయోగించుకుంటారు, తర్వాత మర్చిపోతారు. వాళ్ళు తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. డియర్ ఫ్రెండ్స్, యూత్ మీకే చెప్తున్నాము, మీ లక్ష్యం ప్రపంచానికి ఒక మార్గం చూపించాలా. మీ లక్ష్యం ప్రపంచ స్థితిగతుల్ని మార్చేయాల. మీ లక్ష్యం ప్రపంచమంతా మన ఇండియా వైపే చూసేటట్టుగా ప్లాన్ చేయాలి. యూత్ మీకే చెప్తున్నాను. కాబట్టి మీరు ఏమి చేస్తారన్నది కాదు, కానీ మీ లక్ష్యం ముఖ్యం. మీ లక్ష్యంలో 10 మందికి ఉపయోగపడాలి, ఒక యూత్కి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఒక మంచి లక్ష్యాన్ని కలిగి ఉంటే, మంచి ఒక ఐడియాలజీ నువ్వు కలిగి ఉంటే కంపల్సరీగా నువ్వు 100% సక్సెస్ అవుతావు. ఎందుకంటే యూత్కి మనకు రాజకీయాలు అనవసరం. ఎందుకంటే పార్టీలు ఇవాళ ఉంటే రేపు పోతాయి, వాళ్ళు ఒకటవుతారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. కానీ ఎక్కడైతే పార్టీకి దిగువ స్థాయిలో ఒక కార్యకర్తగా, ఒక లీడర్గా, ఒక మంచి ఆ నియోజకవర్గానికి లేకపోతే ఆ ఏరియాకి ఒక మంచి పర్సన్గా నువ్వు పనిచేస్తావు, కానీ నీ యొక్క మంచితనము, నీ యొక్క కష్టము వాళ్ళు గుర్తించరు. కాబట్టి అవి మనకు అనవసరం. రాజకీయాల్లో రాజనీతి లేదు. కాబట్టి యూత్ మీకే చెప్తున్నాను, దయచేసి మీరు పాలిటిక్స్, రాజకీయాల జోలికి వెళ్ళొద్దు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీ లక్ష్యం వేరు, మీ ఆలోచన వేరు. మీరు 1 కోటి మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఒక్కొక్క పర్సన్. అలా మీరు ఆలోచిస్తే మన ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్లో ఉంటుంది. కాబట్టి మన జ్ఞానం అంతా ప్రపంచ దేశాలకు పంచి ఎన్ఆర్ఐలుగా అవుట్ ఆఫ్ స్టేట్స్కి, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మీ టాలెంట్ని ఉపయోగిస్తున్నారు. కానీ మన దేశానికి, మన ఇండియాకి, మన భారతదేశానికి మీ యొక్క మేధాశక్తిని ఉపయోగించండి. మన ఇండియాని బాగు చేయండి, మన ఇండియాని అభివృద్ధి పదంలోకి తీసుకురండి. మన ఇండియాలో ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారు. దయచేసి ఓకే యువత మేలుకో, గుర్తు తెచ్చుకో. నువ్వు ఒక దిక్చూచివి, ప్రపంచానికి నువ్వు ఒక దిక్చూచివి. మనకు రాజకీయాలు అనవసరం. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.